వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. పోడు పోరాటం కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. భారీగా అక్కడ అటవీ శాఖ సిబ్బంది మోహరించారు. దమ్మన్నపేట సర్వే నెంబర్ 25-26 లో 2263 ఎకరాల భూమిలో 200 ఎకరాలను 6 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని ఆదివాసీలు చెప్తున్నారు. అయితే ఈ భూములని స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు వచ్చారని అక్కడ వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 2 జేసీబీలతో పంటలని ధ్వంసం చేసి కందకాలు తవ్వుతున్నారు అటవీ శాఖ సిబ్బంది. నిన్న ఇవాళ 2 రోజులుగా అటవీ శాఖ సిబ్బంది ఆదివాసీల మధ్య పోరు కొనసాగుతోంది. నిన్న అటవీ శాఖ సిబ్బందిపై పోడు రైతులు దాడికి దిగారు. సిబ్బందిపై ఏకంగా కళ్లల్లో కారం చల్లారు పోడు రైతులు. దీంతో 14 మంది దమ్మన్నపేట మహిళలపై కేసులు పెట్టారు. ఇక అటవీ శాఖకు మద్దతుగా నిలిచేందుకు పోలీస్ శాఖ వచ్చిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, వాళ్ళు ఆదివాసీలంతా ఏం చెబుతున్నారు, అటవీ శాఖ అధికారుల వర్షన్ ఏంటి, పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, పోడు రగడ మరింత తీవ్రంగా మారింది. దమ్మన్నపేటలో ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ నుంచి దాదాపుగా 500 మీటర్ల మేర అటవీ శాఖకు సంబంధించిన వాహనాలన్నీ అడ్డుగా నిలిచిపోయాయి. ఈ కాలువ దాటి దాదాపుగా 200 మీటర్ల లోపలికి వెళ్తే సర్వే నెంబర్ 25-26కు సంబంధించిన ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో దాదాపుగా 200 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 14 మంది మహిళలను అరెస్ట్ చేశారు. మనతో పాటుగా ఆదివాసీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. పోడు రైతులకు సంబంధించి మద్దతు తెలిపింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మహిళలు తరలించారు. ఎక్కడికి తరలించారు, ఏంది సిచ్యువేషన్? దండేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక్కడికి వచ్చి మేము ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని అడిగితే, మాకు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళని కొట్టడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు కావాలని రెచ్చగొట్టి మరి వాళ్ళ ద్వారానే గొడవలు చేపియాలని వాళ్ళే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా గొడవలకు దారితీసి వీళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నారని మేము అడ్డుకోవడానికి వచ్చినా కూడా ఫారెస్ట్ వాళ్ళే వచ్చేసి మమ్మల్ని లోనికి వెళ్లకుండా ఆపడం జరిగింది. అలాగే మీడియా మిత్రులు కూడా వచ్చేసి వాళ్ళు 6 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 6 గంటల నుండెళ్ళి కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు విలేకరులని. అక్కడ ఏం జరుగుతుందో తెలియని దిక్కుచోతని పరిస్థితులలో ఉన్నాం కాబట్టి మరి మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షులుగా నేను లోపలికి వెళ్తా అంటే కూడా నాపై కూడా దాడి చేయడం జరిగింది. ఆదివాసీకి సంబంధించిన నాయకులు చెప్తున్నది చూడొచ్చు. ఒక్కసారిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం ఉంది. దాదాపుగా ఈ అటవీ శాఖకు సంబంధించిన వాహనాలే పూర్తిగా కూడా ఈ కాలువ పైన అడ్డుగా పెట్టి ఉంచిన పరిస్థితి. దాదాపుగా 200 నుంచి 300 మంది అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. వీరంతా పోడు చేస్తున్న రైతులకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. నిన్న కూడా ఇక్కడికి వచ్చిన అటవీ శాఖ సిబ్బంది మీద కళ్ళల్లో కారం జల్లి దాడులు చేశారంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఆ దాడులు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చారు. 14 మంది మహిళలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఫారెస్ట్కి సంబంధించిన వాహనాలను చూడొచ్చు. లోపల ఒక యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఈ పోడుకు సంబంధించిన భూములను వదులుకోమంటూ దమ్మన్నపేటకు సంబంధించిన రైతులు చెప్తుంటే, ఇటు అటవీ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం ఇది కవాల్ టైగర్ జోన్ పరిధిలో ఉంది, ఇది పూర్తిగా అటవీ శాఖకు సంబంధించిన ల్యాండ్, ఈ ల్యాండ్ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. మనతో పాటుగా ఎఫ్ఆర్ఓ ఉన్నారు. ఎఫ్ఆర్ను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంది మేడం? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఏంటి? అదుపులో ఏం తీసుకోలేదు, మేమేమే అదుపులో ఏం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ఏరియా మొత్తం అటవీ శాఖకు సంబంధించింది చెప్తున్నారు. ఎంతమంది ఇక్కడ పోడు చేస్తున్నారు? ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎంత ఉంది? 40 hectares ఉంది ఇక్కడ. వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేశారు రీసెంట్గా, జూన్ నుంచి చేశారు. సో ఎవిక్షన్లో భాగంగా వచ్చాము. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, అంటే కూల్ అయ్యే అవకాశం ఉందా? కూల్ అయ్యే అవకాశం ఒకవేళ లేకపోతే ఎవిక్షన్ అయితే ఇవాళ ట్రై చేశాము, అది జరుగుతుంది. ఇది ఎఫ్ఆర్ఓ చెప్తున్నది. ఓవరాల్గానైతే ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అటవీ శాఖకు సంబంధించిన ల్యాండ్, ఈ ల్యాండ్లో వీళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు. పోడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు, కొత్త పోడు కొడుతున్నారంటూ కూడా అటవీ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కానీ పోడు రైతులు మాత్రం ఇది దాదాపుగా 14 ఏళ్లుగా చేస్తున్నాము, ఈ పోడును వదులుకునే సిచ్యువేషన్ లేదంటున్నారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. చూడొచ్చు, జేసీబీలు వాహనాలు కూడా అడ్డుగా ఉన్నాయి. సో మీడియా కూడా కవరేజ్ చేసేందుకు లోపలికి వెళ్ళే అవకాశం లేని పరిస్థితి. ప్రస్తుతం అయితే 14 మంది మహిళలను, ఆదివాసీ రైతులను అదుపులో
అదుపులోకి తీసుకొని దండపల్లి పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగానైతే మనకు సమాచారం ఉంది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ. రైట్ నరేష్.